మనం ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి వచ్చాం, కొత్తగా బిల్డ్ చేశారు ఇక్కడ మురుడేశ్వర్లో. ఓకే, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సమ్వేర్ మీద హ్యాష్ట్యాగ్ ఉంటుంది. ఓకే, క్లిక్ చేసుకోండి. ఓకే, మనకి సబ్స్క్రైబ్స్ రావాలి. ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః. బ్రో ప్రాన్స్ కూడా ట్రై చేద్దామా? పెనుములో వేస్తుంటారు కదా, పెనుములోనా? ఐ థింక్ ఏడ పోవాల్సిన పనిలే. ఫుల్గా ఉంది. ఇంతకుముందు అయితే ఏమీ లేవు, అయితే ఒక్కటంటే ఉట్లేదు. తింటంటే వెళ్ళిపోతాడు లోపల. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః. శివాయ ఓం నమః శివాయ ఓం నమః. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు. ఇదైతే కొత్తగా పెట్టినట్టున్నారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సో గుడి పక్కలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది. సో యూ కెన్ గివ్ ఏ ట్రై అనమాట. 100 రూపీస్ పర్ టికెట్ అనేది. ఇది వచ్చి 150 మీటర్స్ అయితే ఉంది. మనకి అక్కడ వచ్చి ఎండింగ్ పాయింట్ అనమాట. ఇట్లా వేవ్స్తో పాటు పైకి కిందకి మూవ్ అవుతుంది ఇది. ఒక 15 మినిట్స్ అనమాట. దానికి 100 రూపీస్ టికెట్ చూడండి. సో ఇక్కడైతే పారాసైలింగ్ అయితే వచ్చాను, చూద్దాం. సో బోట్ అయితే రిపేర్ వచ్చిందంట. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అయితే ఎవరు లేరు, నేను ఒకడే ఉన్నాను ఇక్కడ పారాసైలింగ్కి, కాబట్టి వెంటనే అయిపోతుంది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో మీకు దీని ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ వీడియోలో ఇస్తాను, కెన్ గో ఆన్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అబౌట్ ది ప్రైజెస్ అనేది. సో ఐ విల్ రిప్లై ఫర్ షూర్.
ఇక లేపేశారు పైకి నన్ను అయితే మాత్రము. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పినట్టు ఇంకా 100 to 150 హైట్ ఉంటుంది. బీచ్ వ్యూ మాత్రం అది తిరిగిపోయింది పైన నుంచి. అడ్డి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది ఏ లొకేషన్లో వన్ నైట్ వెళ్ళిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేస్తారు ఏదో డ్యామేజ్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఉడుపికి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. ఈ నది ఎక్కడికి కలుస్తుంది అంటే ఉడుపిలో బీచ్లోకి వెళ్ళేసి కలుస్తుంది. నదిలో నీళ్ళు మాత్రం ఎంత ప్యూర్గా ఉన్నాయంటే కింద ఉన్న చిన్న చిన్న గవ్వలు కూడా క్లీన్గా తెలుస్తున్నాయి పైన నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి. చాలా క్లియర్గా ఉంది. ఫైనలీ డే 3 ఎండింగ్ అట్ మాల్పే బీచ్ సన్సెట్ కోసం వచ్చాము. టైం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుంది కానీ సన్ మాత్రం అందరు